ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో 99వ కీర్తన మనం నేర్చుకుందాం. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 99. మనము ఆ యొక్క వచనములో దేవుడు మనతో ఏమి మాట్లాడబోతూ ఉన్నాడో, మనం ఏమి నేర్చుకోవాలో మనము నేర్చుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదలును. సియోనులో యెహోవా మహోన్నతుడు. జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించి రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతిని న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పాదపీఠముల ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులతో మోషే అహరోనులు లుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సాముయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములననుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారి ఉత్తరము ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయములలో నీవు పాపము పరిహరించి దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. ఈ యొక్క వచనాలు మనము చదువుకొని ఉన్నాము కదా. ఇక్కడ చూడండి, దేవుడు ఎంతగా మనకు తోడై మన పితరులకు వారిని నడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన ఎదుటంట మనము సాగిలపడాలంట. అంటే ప్రార్థనలో మనలను మనము తగ్గించుకుంటూ దీన హృదయముతో విరిగి నలిగిన ఆత్మతో ఆయన ఎదుట మనము సాగిలపడాలన్నమాట. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే తండ్రి, ఇంక నేనేమి కాదు ప్రభువా, నా దిక్కు నీవే, నా ఆధారము నీవేనయ్యా, నీవు నన్ను నడిపిస్తేనే కానీ నేను ముందుకు వెళ్ళను అని ఏ విధంగా మన పితరులు చెప్పి ఉన్నారో, మనము కూడా పూర్తిగా మన యొక్క జీవితములను పూర్తిగా ఆయన చేతులకు అప్పచెప్పుకొని మనము ముందుకు సాగవలసిందిగా ఇక్కడ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు కూడా మనము ప్రార్థించుట, పాటలు పాడుట, స్తుతించుట, ఆయన మహిమపరచుతాం అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రార్థించుకుంటానికి మన మనసుని, మన శరీరమును ఉంచుతామో, మన యొక్క ప్రార్థనలు ఆయన వినటానికి ఆకాశము నుండి అవి చూస్తూ ఉంటాడంట. ఏ ప్రార్థన కూడా ఎప్పుడు కూడా దేవుడైతే త్రోసివేయడు. అదే వచనాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆయన యాజకులంట మోషే అహరోనులు ఉన్నారంట. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారితో సాముయేలు కూడా ఉన్నారంట. వారి యొక్క చరిత్రలు, జీవితము మనం చూసినప్పుడు దేవుడి పైన ఏ విధముగా ఆధారపడ్డారో, దేవుడు ఏ విధముగా వారిని నడిపించారో, ప్రతి క్షణము దేవుడు వారితో ఎలా మాట్లాడి ఇజ్రాయేలు నడిపించి ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మోషే అహరోనులు ఎంతగా బిడలు విసిగిచ్చినా కానీ
దేవుడైతే వారిని విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు కోపపడ్డాడనమాట. అట్లాగే సాముయేలు ప్రవక్తగా ఉన్న కాలంలో ఇజ్రాయేలీయులు మాకు నీవు వద్దు గాని మాకు లోకములో ఉన్నవారందరి వలె మాకు రాజు కావాలని దేవుణ్ణి తృణీకరించినట్లు కూడా మనం చూస్తాం. కానీ ఈ మోషే అహరోనులు జనులు ఎట్టి విధముగా ఉన్నా కానీ దేవుని నాయకత్వం కింద సాముయేలు ప్రవక్త కూడా ఆ విధముగానే ఉన్నారంట. ఆ యొక్క వచనములే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడుతూ ఉండేవాడంట. ఆయన శాసనములను అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడలను వారిని అనుసరించిన వారికి ఈ దేవుడైతే ఏ మేలు ఏ కొదువ కూడా తక్కువ చేయడంట. ఎందుకంటే మన క్రియలను బట్టి దేవుడు మనకి ప్రతీకారము చెయ్యను అన్న విషయము కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీవు పాపము పరిహరించే దేవుడవైతివి. అర్థం మన పాపములు క్షమించబడాలన్నా దేవుడే మనకై ఆధారము. ఈ యొక్క భావం మీరు గ్రహించారా? అందుకని ఎల్లప్పుడూ కూడా దేవుడికి నచ్చిన విధంగా మనం జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.